ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. మీరు చూస్తున్నారు విఆర్టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, పీడిఎఫ్ ఫార్మెట్ లో ఉన్న ఏదైనా అప్లికేషన్ ని మామూలుగా మనం ప్రింట్ తీసి పెన్ తో ఫిల్ చేసి అప్లోడ్ చేస్తాము. అలా కాకుండా ఎటువంటి థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ యూజ్ చేయకుండా ఆఫ్లైన్ లోనే మన సిస్టమ్ లో ఉన్న అడోబ్ అక్రోబాట్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయి ఉంటుంది. ఈ అడోబ్ అక్రోబాట్ సాఫ్ట్వేర్ ద్వారా మనం ఏ విధంగా పీడిఎఫ్ అప్లికేషన్ ను టెక్స్ట్ యాడ్ చేసి ఫిల్ చేయొచ్చు, ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు వీడియో క్లియర్ గా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి నాకు సపోర్ట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఏదైతే పీడిఎఫ్ అప్లికేషన్ ఫైల్ ని ఎడిట్ చేయాలనుకున్నారో ఆ పీడిఎఫ్ ఫైల్ ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ అయింది. సో ఇక్కడ మనం ఈ అప్లికేషన్ లో టెక్స్ట్ యాడ్ చేయాలి. సో టెక్స్ట్ యాడ్ చేయాలంటే మీకు లెఫ్ట్ సైడ్ లో ఒక టూల్స్ ఉన్న బాక్స్ కనిపిస్తుంది చూడండి. సో ఇక్కడ చూడండి, స్టార్టింగ్ లో మనకి యారో మార్క్ ఉంది. అంటే యారో మార్క్ మీద క్లిక్ చేస్తే మనం పీడిఎఫ్ ఫైల్ 2 పేజెస్ ఉన్నాయి కాబట్టి అప్ అండ్ డౌన్ స్క్రోల్ చేసుకోవచ్చు. లేదనుకోండి, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి హ్యాండ్ ఐకాన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే డైరెక్ట్ గా మనం పీడిఎఫ్ ఫైల్ మీద క్లిక్ చేసి పైకి కిందకి స్క్రోల్ చేసుకోవచ్చు. తర్వాత మెసేజ్ బాక్స్ లాగా ఐకాన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి యాడ్ ఏ కామెంట్, రీప్లేస్ సెలెక్ట్ టెక్స్ట్, ఇన్సర్ట్ టెక్స్ట్, యాడ్ టెక్స్ట్ కామెంట్, అటాచ్ ఫైల్ అనే ఆప్షన్ ఉంటాయి. ఒకవేళ మీరు ఫైల్ లో ఏదైనా కామెంట్ ఎంటర్ చేసుకోవాలంటే అక్కడ మనం ఏదైనా కామెంట్ ని ఎంటర్ చేసుకొని పోస్ట్ మీద క్లిక్ చేయొచ్చు. సో దీనివల్ల మనకి పెద్ద యూజ్ ఉంటుంది కాబట్టి అవసరం లేదు. సో అది డిలీట్ చేయాలంటే మళ్ళీ మనం యారో మార్క్ మీద క్లిక్ చేసి ఏదైతే డిలీట్ చేయాలనుకున్నా దాని మీద సెలెక్ట్ చేయండి, డిలీట్ మీద క్లిక్ చేయండి, డిలీట్ అయిపోతుంది. తర్వాత మనకి ఇక్కడ బ్రష్ లో మార్క్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ హైలైట్, అండర్లైన్, స్ట్రైక్ త్రో అని ఉంది కదా. సో మీరు ఏదైనా టెక్స్ట్ ని హైలైట్ చేయాలనుకుంటే ఇక్కడ హైలైట్ మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా మీరు ఏదైతే టెక్స్ట్ ని హైలైట్ చేయాలనుకున్నారో ఆ టెక్స్ట్ ని మనం హైలైట్ చేసుకోవచ్చు. వద్దనుకుంటే మళ్ళీ యారో మార్క్ మీద క్లిక్ చేయండి. ఏదైతే వద్దనుకుంటారో దాని మీద సెలెక్ట్ చేసుకొని డిలీట్ మీద క్లిక్ చేయండి. లేదంటే ఇక్కడ షార్ట్ కట్ లో పక్కన డిలీట్ బాక్స్ ఉందో దాని మీద క్లిక్ చేసి డిలీట్ చేసుకోవచ్చు. లేదు ఏదైనా సింబల్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి మీరు ఏదైనా డ్రా చేయాలనుకుంటే డ్రా చేయొచ్చు. లైన్ కావాలంటే లైన్ యాడ్ చేసుకోవచ్చు. యారో కావాలంటే యారో యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా డ్రా చేయాలనుకుంటే దాని మీద సెలెక్ట్ చేసుకొని ఏదైనా డ్రా చేసుకోవచ్చు. లేదు లైన్ యాడ్ చేసుకోవాలంటే ఈ విధంగా లైన్ మీద క్లిక్ చేసి లైన్ యాడ్ చేసుకోవచ్చు. మీకు లైన్ కలర్స్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి ఏ కలర్ లో కావాలంటే ఆ కలర్ లో మనం లైన్ యాడ్ చేసుకోవచ్చు. యారో కావాలంటే యారో సింబల్ మీద క్లిక్ చేసి యారో యాడ్ చేసుకోవచ్చు. లేదు రెక్టాంగిల్ కావాలంటే రెక్టాంగిల్ మీద క్లిక్ చేసి ఇలాగా రెక్టాంగిల్ యాడ్ చేసుకోవచ్చు. సర్కిల్ కావాలంటే సర్కిల్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ విధంగా మీకు ఏదైతే సింబల్స్ కావాలో ఆ సింబల్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న సింబల్స్ వరకు వద్దనుకుంటే మళ్ళీ సేమ్ వాటి మీద సెలెక్ట్ చేసి డిలీట్ మీద క్లిక్ చేయండి, అంటే డిలీట్ అయిపోతుంది. తర్వాత మనం ఇక్కడ టెక్స్ట్ యాడ్ చేయాలనుకున్నాం కాబట్టి ఇక్కడ ఏ ఐకాన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి టైప్ టెక్స్ట్, క్రాస్ మార్క్, చెక్ మార్క్, డాట్, సర్కిల్ అరౌండ్, క్రాస్ అవుట్ అని ఉంటుంది. యాడ్ చేయాలనుకున్నాం కాబట్టి టైప్ టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ ఉంది కదా, ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాలనుకున్నా కాబట్టి దాని మీద ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన మనకి ఇలా టెక్స్ట్ హెయిర్ అనే బాక్స్ ఓపెన్ అవుతుంది. సో దాంట్లో మీరు ఏదైతే ఎంటర్ చేయాలనుకుంటారో దాన్ని ఎంటర్ చేసుకోండి. సో ఇక్కడ నాకు రెడ్ కలర్ లో వస్తుంది, కానీ ఇక్కడ నాకు బ్లాక్ కలర్ లో కావాలనుకున్నాను. అప్పుడు మనం ఇక్కడ కనిపిస్తుంది కదా కలర్ మార్క్, దాని మీద క్లిక్ చేయండి. బ్లాక్ కలర్ సెలెక్ట్ చేయండి. ఆటోమేటిక్ గా చూడండి బ్లాక్ కలర్ లో మారిపోయింది. సో ఈ విధంగా మీరు ఎక్కడైతే నేమ్ ఎంటర్ చేయాలనుకున్నారో అక్కడ క్లిక్ చేయండి. ఈ విధంగా మనం ప్రొఫెషనల్ గా టెక్స్ట్ ని యాడ్ చేయొచ్చు. సో ఇక్కడ వైవాహిక స్థితి ఉంది కదా, ఇక్కడ మనం డైవర్స్డ్, మ్యారీడ్, అన్మ్యారీడ్, విడో ఉంది. అంటే మనం ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వాలి. టిక్ మార్క్ ఇవ్వాలంటే ఇక్కడ మనం సేమ్ ఇక్కడ ఏ ఐకాన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్రాస్ మార్క్ కావాలా, చెక్ మార్క్ కావాలా, ఏది కావాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ టిక్ మార్క్ కావాలి కాబట్టి చెక్ మార్క్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా టిక్ మార్క్ ఎక్కడ కావాలంటే అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. వద్దనుకుంటే దాని మీద క్లిక్ చేసి డిలీట్ బాక్స్ ఉంది కదా, దాంతో క్లిక్ చేయండి. లేదా సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్ లో డిలీట్ నొక్కితే డిలీట్ అయిపోతుంది. లేదు తర్వాత మళ్ళీ మనకి టెక్స్ట్ కావాలి కాబట్టి మళ్ళీ చెక్ మార్క్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి యాడ్ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వాలనుకున్నా కాబట్టి దాని దగ్గర క్లిక్ చేయండి. ఈ విధంగా మనం మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం సిగ్నేచర్ యాడ్ చేయాలి. సిగ్నేచర్ యాడ్ చేయాలి కాబట్టి మనం ఇక్కడ టూల్ బాక్స్ నందు పెన్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యాడ్ సిగ్నేచర్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి టైప్, డ్రా, ఇమేజ్ అని 3 ఆప్షన్లు ఉంటాయి. ఇక్కడ మీరు నేమ్ ఎంటర్ చేసి సిగ్నేచర్ ని క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ చేంజ్ స్టైల్ దగ్గర ఏ విధంగా స్టైల్ కావాలంటే ఆ విధంగా స్టైల్ మార్చుకోవచ్చు. లేదు మీరు సిగ్నేచర్ డ్రా చేయాలంటే డ్రా సిగ్నేచర్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏదైతే సిగ్నేచర్ ని ఎంటర్ చేయాలనుకున్నారో ఆ సిగ్నేచర్ ని డ్రా చేసుకోవచ్చు. లేదు ఆల్రెడీ సిగ్నేచర్ మీ సిస్టమ్ లో ఉంది, ఆ సిగ్నేచర్ ని ఇవ్వాలనుకుంటే
ఇమేజ్ మీద క్లిక్ చేయండి. ఇమేజ్ మీద క్లిక్ చేయండి, సెలెక్ట్ ఇమేజ్ అడుగుతుంది. దాని మీద క్లిక్ చేసి మీరు ఎక్కడైతే సిగ్నేచర్ సేవ్ చేసుకున్నారో ఆ సిగ్నేచర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అప్లై మీద క్లిక్ చేయండి. అప్లై మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు సిగ్నేచర్ ఎక్కడ పేస్ట్ చేయాలనుకున్నారో అక్కడ ఎంటర్ చేయండి. ఈ విధంగా మనకి సిగ్నేచర్ పేస్ట్ అవుతుంది. సో సిగ్నేచర్ పెద్దది కావాలంటే పెద్ద చేసుకోవచ్చు, చిన్నది కావాలంటే చిన్న చేసుకోవచ్చు. లేదనుకుంటే సిగ్నేచర్ వద్దనుకుంటే డిలీట్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ సిగ్నేచర్ పెట్టించుకోవాలనుకుంటే ఈ విధంగా పీడిఎఫ్ ఫైల్ ని ప్రింట్ ఇచ్చుకున్న తర్వాత లాస్ట్ లో మీరు సిగ్నేచర్ పెట్టించుకొని అప్లోడ్ చేసుకోవచ్చు, లేదా ఎవరికైనా ఫార్వర్డ్ చేయాలంటే ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఈ విధంగా యాడ్ చేసుకున్న పీడిఎఫ్ ఫైల్ ని ప్రింట్ మీద క్లిక్ చేసి ప్రింట్ ఇచ్చుకోవచ్చు. లేదనుకుంటే సేవ్ చేసుకోవాలనుకుంటే లెఫ్ట్ సైడ్ నా మెనూ కార్నర్ పక్కన 3 డాట్స్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. సేవ్ యాజ్ అని ఉంటుంది. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఎక్కడైతే పీడిఎఫ్ ఫైల్ సేవ్ చేయాలనుకుంటున్నారో అక్కడ మీ పీడిఎఫ్ ఫైల్ కి నేమ్ ఇచ్చుకొని సేవ్ చేసుకోండి. పీడిఎఫ్ లో ఉన్న అప్లికేషన్ మనం దేన్నైనా అఫీషియల్ గా టెక్స్ట్ ఎంటర్ చేసుకోవచ్చు. అది అప్లికేషన్ ఫార్మ్స్ కానీ లేదా ఏదైనా రెజ్యూమ్స్ కానీ ఇలాగ ఆఫీస్ సంబంధించిన ఏ అప్లికేషన్ అయినా సరే మనం ప్రొఫెషనల్ గా ఈ విధంగా మనం టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, వీడియో అందరికీ అర్థమైంది అనుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్ ఎనేబుల్ చేసుకోండి. ఇప్పుడు మన ఛానల్లో న్యూ వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.